హలో అందరికీ! క్లౌడ్‌లో మనకంటూ ఒక స్వంత, సురక్షితమైన ప్రైవేట్ నెట్వర్క్‌ను ఎలా కట్టుకోవాలో తెలుసుకుందామా? ఈరోజు మనం ఏడబ్ల్యూఎస్ వర్చువల్ ప్రైవేట్ క్లౌడ్స్ అంటే సింపుల్‌గా వీపీసీల గురించి లోతుగా చూడబోతున్నాం. సరే, ఇక మొదలుపెట్టేద్దాం. ఒక్కసారి ఊహించుకోండి, మీరొక అద్భుతమైన వెబ్ అప్లికేషన్ తయారుచేశారు. అది చాలా బాగా పనిచేస్తోంది. కానీ మీ డేటాబేస్, మీ అప్లికేషన్ కోడ్, మీ సీక్రెట్స్ వీటన్నింటినీ పబ్లిక్ ఇంటర్నెట్ నుంచి ఎలా సేఫ్గా ఉంచుతారు? ఇది ప్రతి డెవలపర్కి వచ్చే పెద్ద డౌటే. సరిగ్గా ఈ ప్రాబ్లంకి సొల్యూషనే ఏడబ్ల్యూఎస్ వీపీసీ. సింపుల్గా చెప్పాలంటే ఇది ఏడబ్ల్యూఎస్ క్లౌడ్లో మనకంటూ ఒక సొంత ప్రైవేట్ స్పేస్ అన్నమాట. ఇక్కడ రూల్స్ మనవే, నెట్వర్క్ మనమే డిజైన్ చేసుకోవచ్చు, ఇంకా మన సర్వర్లని ఇంటర్నెట్ నుంచి పూర్తిగా వేరుగా ఉంచొచ్చు. దీన్ని ఇంకా ఈజీగా అర్థం చేసుకోవాలంటే వీపీసీని ఒక డిజిటల్ కోటలా ఊహించుకోండి. దాన్ని మనం క్రియేట్ చేసినప్పుడు అది ఖాళీగా, నిశ్శబ్దంగా, బయట ప్రపంచంతో ఎలాంటి సంబంధం లేకుండా ఉంటుంది. డీఫాల్ట్గా ఏదీ లోపలికి రాలేదు, ఏదీ బయటికి వెళ్ళలేదు. కంప్లీట్ సెక్యూరిటీ. ఇప్పుడు మన కోట ఎంత పెద్దగా ఉండాలో మనం డిసైడ్ చేయాలి. టెక్నికల్గా చెప్పాలంటే మనం 10.0.0.0/16 లాంటి ఒక ప్రైవేట్ ఐపీ అడ్రస్ రేంజ్ని సెలెక్ట్ చేసుకుంటాం. మరి స్లైడ్లో ఉన్న నంబర్ ఏంటంటే ఈ రేంజ్ మనకు సుమారు 65,000కు పైగా యునీక్ అడ్రస్లు ఇస్తుందన్నమాట. మన సర్వర్లకి, డేటాబేస్లకి బోలెడంత స్పేస్. ఒక పెద్ద కోటలో వేర్వేరు పనుల కోసం వేర్వేరు గదులు ఉంటాయి కదా, అలాగే వీపీసీలలో ఈ గదులని మనం సబ్నెట్లు అంటాం. మన పెద్ద ఐపీ అడ్రస్ స్పేస్ని చిన్న చిన్న నెట్వర్క్స్గా డివైడ్ చేస్తాం. దీనివల్ల మన సర్వర్లని, డేటాబేస్లని ఒక పద్ధతి ప్రకారం ఆర్గనైజ్ చేసుకోవచ్చు. మన మొత్తం కోటలో 65,000కు పైగా అడ్రస్లు ఉన్నా ప్రతి గది అంటే సబ్నెట్ కొంచెం చిన్నగా ఉంటుంది. ఒక టిపికల్ సబ్నెట్కి /24 రేంజ్ వాడితే అది మనకు సుమారు 251 ఐపీ అడ్రస్లు వస్తుంది. చాలా వరకు ఇది మనకు సరిపోతుంది. సరే, మన సెక్యూర్ కోట రెడీ, దాని లోపల గదులు కూడా రెడీ. మనం మన మొదటి వెబ్ సర్వర్ అంటే ఒక EC2 ఇన్స్టెన్స్ని ఒక సబ్నెట్లో లాంచ్ చేశాం. కానీ ఇక్కడే అస్సలు ప్రాబ్లం మొదలైంది. మన కోట ఎంత సేఫ్ అంటే అది పూర్తిగా బయట ప్రపంచంతో సంబంధం లేకుండా ఉంది. దీని అర్థమేంటంటే మన సర్వర్ రన్ అవుతున్నా సరే, మనం దానికి కనెక్ట్ అవడానికి ట్రై చేసినా లేదా దాని వెబ్ పేజ్ని చూడాలనుకున్నా వచ్చేదొకటే మెసేజ్: కనెక్షన్ టైమ్డ్ అవుట్. ఎందుకంటే గుర్తుందా, డీఫాల్ట్గా బయటికి వెళ్లే దారే లేదు. సో మనకు ఇప్పుడొక దారి కావాలి. యూజర్లు మన వెబ్ సర్వర్ని చూడాలంటే మన కోటకి ఒక కంట్రోల్డ్ ఫ్రంట్ డోర్ కావాలి. బయటి ప్రపంచంతో సేఫ్గా కమ్యూనికేట్ చేయడానికి ఒక గేట్వే ఉండాలి. ఇది కొంచెం టెక్నికల్గా అనిపించొచ్చు, కానీ దీన్ని మనం 5 సింపుల్ స్టెప్స్గా చూద్దాం. ఫస్ట్, ఒక ఇంటర్నెట్ గేట్వే క్రియేట్ చేస్తాం. ఇది మన కోటకి మెయిన్ డోర్ లాంటిది. సెకండ్, ఆ గేట్వేని మన వీపీసీకి అటాచ్ చేస్తాం. థర్డ్, ఒక కొత్త రూట్ టేబుల్ క్రియేట్ చేస్తాం. దీని ఒక రూల్ బుక్ లేదా సైన్ బోర్డ్ అనుకోండి. ఫోర్త్, ఆ రూల్ బుక్లో ఒక ఇంపార్టెంట్ రూల్ యాడ్ చేస్తాం. ఇంటర్నెట్కి వెళ్లే ఏ ట్రాఫిక్ అయినా 0.0.0.0 మన ఇంటర్నెట్ గేట్వే ద్వారానే వెళ్ళాలి అని చెప్తాం. ఇక ఫైనల్గా ఫిఫ్త్ స్టెప్, ఈ రూల్ బుక్ని మన సబ్నెట్కి అసైన్ చేస్తాం. అంతే, ఈ స్టెప్స్తో ఆ సబ్నెట్ ఇప్పుడు పబ్లిక్ సబ్నెట్ అవుతుంది. అంతే, ఇప్పుడు చూడండి, మనం మన సర్వర్కి కనెక్ట్ అవ్వగలుగుతున్నాం. మనం Nginx లాంటి వెబ్ సర్వర్ ఇన్స్టాల్ చేస్తే బయట నుంచి ఎవరైనా వాళ్ళ బ్రౌజర్లో మన వెబ్సైట్ని చూడగలరు. మన కోటకి ఇప్పుడు ప్రపంచంతో మాట్లాడటానికి ఒక కంట్రోల్డ్ డోర్ ఉంది. ఓకే, మన ఫ్రంట్ డోర్ అయితే ఓపెన్ అయింది, కానీ మన డేటాబేస్లు, మన సెన్సిటివ్ అప్లికేషన్ కోడ్ సంగతేంటి? వాటిని ఆ ఫ్రంట్ డోర్ పక్కనే పెట్టలేం కదా. అందుకే మనకు పబ్లిక్, ప్రైవేట్ సబ్నెట్స్ రెండూ అవసరం. ఈ స్లైడ్లో చాలా క్లియర్గా ఉంది చూడండి. పబ్లిక్ సబ్నెట్కి, ఇంటర్నెట్ గేట్వేకి ఒక రూట్ అంటే దారి ఉంటుంది. ఇది వెబ్ సర్వర్ల లాంటి పబ్లిక్ రిసోర్సెస్ కోసం. మరోవైపు ప్రైవేట్ సబ్నెట్కి, ఇంటర్నెట్కి డైరెక్ట్ దారి ఉండదు. ఇది మన అప్లికేషన్ సర్వర్లు, డేటాబేస్ల లాంటి ఇంటర్నల్ వనరుల కోసం. ఇక్కడొక కీ పాయింట్ ఉంది. ప్రైవేట్ సబ్నెట్ ఇంటర్నెట్ నుంచి వేరుగా ఉన్నప్పటికీ ఒకే వీపీసీ లోపలున్న రీసోర్సెస్ అన్నీ అవి పబ్లిక్ సబ్నెట్లో ఉన్నా, ప్రైవేట్లో ఉన్నా ఒకదానితో ఒకటి ఫ్రీగా మాట్లాడుకోగలవు.
ఒకే ఆఫీస్ బిల్డింగ్లో వేర్వేరు రూమ్స్ లాగా అన్నమాట. దీనివల్ల మనం ఒక పవర్ఫుల్ సెక్యూరిటీ మోడల్ని సెటప్ చేసుకోవచ్చు. మన పబ్లిక్ ఎంజినెక్స్ సర్వర్ ఒక గేట్ కీపర్ లాగా పనిచేస్తుంది. అది ఇంటర్నెట్ నుంచి రిక్వెస్ట్లు తీసుకుని వాటిని సేఫ్గా మన ప్రైవేట్ సబ్నెట్లో ఉన్న Node.js అప్లికేషన్కి పంపిస్తుంది. మన అప్లికేషన్ ఇంటర్నెట్కి డైరెక్ట్గా ఎక్స్పోజ్ అవ్వనే అవ్వదు. ఇది చాలా బాగుంది కదా! మనం ఒక సెక్యూర్ 2-టైర్ అప్లికేషన్ని సక్సెస్ఫుల్గా బిల్డ్ చేశాం. అంతా సేఫ్గా కంట్రోల్లో ఉంది. కానీ మనం ఊహించని ఒక కొత్త సమస్యను కనుక్కోబోతున్నాం. ఒక్క క్షణం పాటు అంతా పర్ఫెక్ట్గా పనిచేస్తుంది. మనం బ్రౌజర్ ఓపెన్ చేసి మన పబ్లిక్ సర్వర్కి కనెక్ట్ అయితే అది మన ప్రైవేట్ అప్లికేషన్ని సక్సెస్ఫుల్గా లోడ్ చేస్తుంది. మనం సక్సెస్ అయ్యాం అని అనుకుంటాం. అనుకున్నామో లేదో ఇలాంటి ఎర్రర్ వస్తుంది. మన ప్రైవేట్ అప్లికేషన్ AWS S3 లాంటి బయట సర్వీస్ నుంచి ఫైల్స్ డౌన్లోడ్ చేయడానికి ట్రై చేస్తే ఫెయిల్ అవుతుంది. ఎందుకిలా? మన అప్లికేషన్ సేఫ్గానే ఉంది కదా. సమస్య ఇక్కడే ఉంది. మనం మన యాప్ని బయట ప్రపంచం నుంచి అంత బాగా ప్రొటెక్ట్ చేశాం, కానీ అదిప్పుడు లోపల చిక్కుకుపోయింది. ప్రైవేట్ అంటే బయట నుంచి ట్రాఫిక్ లోపలికి రాదు, కానీ లోపల్నుంచి బయటికి కూడా వెళ్లదు. మన యాప్ అప్డేట్స్ డౌన్లోడ్ చేసుకోలేదు, వేరే సర్వీస్లతో మాట్లాడలేదు, అది పూర్తిగా ఒంటరైపోయింది. సో ఇది మన ముందు ఒక ఇంటరెస్టింగ్ ప్రశ్నను ఉంచుతుంది. మన రిసోర్సెస్ని ఇంటర్నెట్ నుంచి సేఫ్గా ఉంచుతూనే అదే సమయంలో వాటికి అవసరమైనప్పుడు బయటికి వెళ్లే యాక్సెస్ ఎలా ఇవ్వాలి? దీనికి NAT గేట్వేస్ లాంటి సొల్యూషన్స్ ఉన్నాయి, కానీ అది మరో రోజుకి సంబంధించిన కథ. ఆలోచించడానికి ఇదొక మంచి పజిల్ కదా.